హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ స్పోర్ట్స్ అప్డేట్. ఏంటంటే సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ మరోసారి పునరాలోచన చేయాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే టెస్టుల నుంచి తప్పించడం జరిగింది, టీ20 నుంచి తప్పించడం జరిగింది. కానీ ఐపీఎల్ టీ20నే ఎలాంటి ఫామ్ చూపిస్తున్నాడు, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, ఫీల్డింగ్ ఏ రేంజ్లో చేస్తున్నాడు, నిన్న హార్దిక్ పాండ్యా వికెట్ ఏ విధంగా తీసుకోవడం జరిగిందో, ఆ క్యాచ్ని ఎంత అద్భుతంగా పడడం జరిగిందో చూస్తున్నాం. అలాగే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో సాలిడ్గా ఉన్నాడు, కెప్టెన్సీ విషయంలో సాలిడ్గా ఉన్నాడు. ఇలాంటి కెప్టెన్ డీసీని ఫైనల్కి తీసుకెళ్లాడు, పంజాబ్ని ఫైనల్కి తీసుకెళ్లాడు, కేకేఆర్తో కప్పు కొట్టించాడు. నాకు తెలిసి మళ్ళీ ఈసారి రాసి పెట్టుకొని పంజాబ్ని ఫైనల్కి తీసుకెళ్ళబోతున్నాడు. ఖచ్చితంగా పంజాబ్ని ఫైనల్కి తీసుకుపోతున్నాడు. 5 మ్యాచ్లు అంటే ఒకటి వర్షం పడి కోల్కతాకి ఇంకా పంజాబ్కి ఒక పాయింట్ అయితే వచ్చిందనుకోండి, లేకపోతే ఆ మ్యాచ్లో కోల్కతాను కూడా ఉతికి ఆరేసేవారు. ఎందుకంటే కోల్కతా ఫామ్ ఏ రేంజ్లో ఉందో మనందరికీ తెలిసిన విషయమే. సో లేదంటే 5 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు కూడా అన్బీటబుల్గా ఉన్నారు. ఆ ఒక్క మ్యాచ్ డ్రా కాకపోతే పక్కన పెడితే అన్బీటబుల్గా ఉన్నారు. 5 మ్యాచ్లో గెలిచినట్టే. మళ్ళీ ముంబైని కొట్టేసి రావడం జరిగింది. 5 సార్లు కప్పు కొట్టిన టీంని 5వ మ్యాచ్లో కూడా ఓడించింది పంజాబ్ సూపర్ కింగ్స్. సో మాట్లాడుకుందాం ఏంటంటే మ్యాచ్ నెంబర్ 24 సీజన్ నెంబర్ 19 ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ సూపర్ కింగ్స్. వెన్యూ వచ్చేసి వాంకడే స్టేడియం. టాస్ గెలిచింది ఎవరంటే పంజాబ్ సూపర్ కింగ్స్ అండ్ ఫీల్డింగ్ తీసుకొని బ్యాటింగ్ ఆహ్వానించింది హోమ్ టీమ్ ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే వెరీ డిసప్పాయింటెడ్. ఏంటంటే కన్సిస్టెంట్గా ఏ బ్యాట్స్మెన్ ఎక్కువగా ఫామ్ కొనసాగించట్లేదు, పర్ఫార్మెన్స్ అనేది చూపించట్లేదు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆల్రెడీ రోహిత్ శర్మ ఇంజరీతో బయట ఉన్నాడు. బట్ మిగతా బ్యాటర్స్ ఎవరు పెద్దగా అంత కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. మిగతా టీంలో మీరు చూసుకున్నట్టయితే రాజస్థాన్ రాయల్స్లో వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, జురెల్ వీళ్ళు కన్సిస్టెన్సీగా ఫామ్ కొనసాగిస్తున్నారు. వాళ్ళు కాకపోతే తర్వాత మిగతా వాళ్ళు వచ్చి ఆడుతున్నారు. అలాగే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు, ఫిల్ సాల్ట్ ఆడుతున్నాడు, రజత్ పటికల్ వీళ్ళందరూ వాళ్ళ టీంలో డేంజర్ లైనప్ ఉంది, వాళ్ళందరూ ఆడుతున్నారు. అండ్ పంజాబ్ సూపర్ కింగ్స్లో కూడా ప్రియాంష్ ఆర్య ఆడుతున్నాడు, ప్రబుల్ సింగ్ ఆడుతున్నాడు, శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు. సో ఏంటంటే ప్రతి ఒక్కరు ఫామ్లో ఉన్నారు. అలాంటి ఫామ్లో ముంబై ఇండియన్స్లో స్టార్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, కానీ స్టార్ బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా అలాంటి ఫామ్ చూపించట్లేదు. సో అదే పెద్ద మిస్టేక్ అయింది. ఒకప్పుడు ముంబై ఇండియన్స్ ఇంకా సిఎస్కే టీం అంటే టాప్ టీమ్స్, కానీ ఇప్పుడు వాటిని రీప్లేస్ చేశాయి పంజాబ్ సూపర్ కింగ్స్ ఇంకా బెంగళూరు టీం, ఆర్సీబీ టీం. ఈ రెండు టీముల్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఒకసారి మ్యాచ్లు చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది అంటే 2025 మళ్ళీ రిపీట్ మోడ్ అవుతుందా? ఎందుకంటే అప్పుడు ఎలా విధంగా నడిచిందో తిరిగి మళ్ళీ అదే విధంగా నడుస్తుంది, మళ్ళీ రిపీట్ మోడ్ నడుస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. సో ఒకసారి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే రికెల్టన్ కేవలం 2 పరుగులకే అవుట్ కావడం జరిగింది. డికక్ గురించి లాస్ట్గా మాట్లాడుకుందాం. సూర్యకుమార్ యాదవ్ 0. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చేసి 12 బాల్లో 14 పరుగులు. కెప్టెన్ సాబ్ 12 బాల్లో 14 పరుగులు. అదేం వన్డే మ్యాచ్ కాదు, అది టీ20 మ్యాచ్. నెక్స్ట్ వచ్చేసి రూతఫర్డ్ 5 బాల్స్లో 1 పరుగు, తిలక్ వర్మ 3 బాల్స్లో 8 పరుగులు. నెక్స్ట్ వచ్చేసి ఇక నమన్దీప్కి ఎక్కువగా అవకాశాలు ఇవ్వరు, మళ్ళీ తొందరగా పంపించారు, కొద్దిగా లేట్గా పంపించడం జరుగుతుంది. బట్ ఏంటంటే నేను 31 బాల్ 3 4లు 3 6లతో ఒక స్ట్రైక్ రేట్తో 50 పరుగులు చేయడం జరిగింది. తర్వాత క్వింటన్ డికాక్ ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడించారు క్వింటన్ డికాక్ని. క్వింటన్ డికాక్ని కొనుగోలు చేసింది కేవలం ₹1 కోటి మాత్రమే. ₹1 కోటి తీసుకున్న ప్లేయర్ నిన్న ఒక్క సెంచరీ చేసుకోవడం జరిగింది. ఈ సీజన్లో 2వ సెంచరీ. మొదటి సెంచరీ సంజు శాంసన్ చేసుకోవడం జరిగింది, అండ్ 2వ సెంచరీ ముంబై నుంచి మనకు క్వింటన్ డికాక్ చేసుకోవడం జరిగింది. 60 బాల్స్లో 8 4లు 7 6లతో 186 స్ట్రైక్ రేట్తో 112 పరుగులు చేయడం జరిగింది. ఇలాంటి బ్యాట్స్మెన్స్ని ఇన్ని రోజులు కూర్చోబెట్టారు. సో ఏంటంటే ఇప్పుడు రోహిత్ శర్మ వస్తే మరి క్వింటన్ డికాక్ని కూర్చోబెడతారా లేకపోతే రికెల్టన్ని కూర్చోబెడతారా అని చూడాలి. ఎందుకంటే ఇంత మంచి ఫామ్ ఉన్న ప్లేయర్ని కూర్చోబెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. బట్ ఏంటంటే ఒకవేళ క్వింటన్ డికాక్ కానీ నిన్న అనుకోకుండా తొందరగా అవుట్ అయి ఉంటే ముంబై ఇండియన్స్ స్కోర్ ఎంత ఉండేది? సో ముంబై ఇండియన్స్ ఏంటంటే కొంచెం కష్టాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా సీనియర్స్ని నమ్ముకుంటున్నారు, కొంచెం యంగ్ ప్లేయర్లను నమ్ముకుంటే బాగుంటుంది. మిగతా టీంలు అన్నింటిలో కూడా ఉడుకు రక్తం అనేది కనిపిస్తుంది, యంగ్ ప్లేయర్లను నమ్ముకుంటున్నారు, అందుకే వాళ్ళకి విజయాలు ఎక్కువగా వస్తున్నాయి. సో ముంబై ఇండియన్స్ కూడా ఏంటంటే సీనియర్ ప్లేయర్స్ని కొంచెం పక్కన పెట్టేసి యంగ్ టీమ్ని చూస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది. ఓవరాల్గా 20 ఓవర్లు అయిపోయేసరికి 6 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేయడం జరిగింది. 195 పరుగులు అంటే పంజాబ్ సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ టీం ఉన్న ఫామ్లో ఈ 195 పరుగులు అంటే సరిపోయేలా కనిపిస్తలేవు. 200 పరుగులు చేసినా వాళ్ళ ముందు సరిపోయేలా కనిపిస్తలేవు. ఎందుకంటే డేంజర్ లైనప్ బ్యాట్స్మెన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి ఈ 3 టీముల దగ్గర. సో ఇలాంటి టీంలతో ఆడినప్పుడు ఏంటంటే మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు వీలైనంత ఎక్కువ స్కోర్ని తీసుకెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ హర్షదీప్ ఏంటంటే హర్షదీప్ సింగ్కి మధ్య వైడ్ల సింగ్ అని పేరు పెట్టడం జరిగింది. బట్ నిన్న మ్యాచ్లో కొద్దిగా ఓకే అనుకోండి, అంత వైడ్ లేదు. బట్ నిన్న మ్యాచ్లో వికెట్ తీసుకోవడం జరిగింది. 4 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 3 వికెట్ తీసుకోవడం జరిగింది. అలాగే మార్కో జాన్సన్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. శశాంక్ సింగ్ 2 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే శశాంక్ సింగ్ అప్పుడప్పుడు కొంచెం
బౌలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బౌలింగ్ ఇచ్చిన ప్రతిసారి కూడా తను మెయిన్ వికెట్ అయితే పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేయడం జరుగుతుంది. సో నిన్న కూడా పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడం జరిగింది. ఇక పంజాబ్ సూపర్ కింగ్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రియాంశ్ ఆర్య 9 బాల్స్లో 2 4లు 1 6 కొట్టి 166 స్ట్రైక్ రేట్తో 15 పరుగులు చేయడం జరిగింది. నిన్న మ్యాచ్లో నడవలేదు, పర్లేదు. మొన్న మ్యాచ్లో కూడా అలా అయిపోయింది, బట్ పర్లేదు. ప్రియాంశ్ ఆర్య అద్భుతమైన బ్యాటర్. ప్రభు సిమ్రాన్ సింగ్ ప్రతి మ్యాచ్లో కన్సిస్టెన్సీగా ఫామ్ చూపిస్తున్నాడు. 39 బాల్స్లో 11 4లు 2 6లతో 205 స్ట్రైక్ రేట్తో 80 పరుగులు చేయడం జరిగింది. సో ఏంటంటే ఇంకో యంగ్ ప్లేయర్, అంటే టీమిండియాకి రాబోయే కాలంలో చాలా మంది యంగ్ ప్లేయర్స్ దొరుకుతున్నారు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో, బౌలింగ్ డిపార్ట్మెంట్లో. చాలా అంటే చాలా, నాకు తెలిసి చెప్తున్నాను కదా, T20 అంటే మనము ఇండియా నుంచి ఒక 5-6 టీంలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈజీగా ఒకటేసారి T20 ఒక 5 దేశాల్లో పెడితే 5 దేశాలకు పంపించేంత టీం మన దగ్గర ఉంది. సో అలాంటి ప్లేయర్స్ అయితే మన దగ్గర తయారు కావడం జరుగుతుంది. ప్రభు సిమ్రాన్ సింగ్ 80 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. తర్వాత కూపర్ కాన్లీ 17 పరుగులు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్, సర్పంచ్ సాబ్ మాట్లాడుకుందాం. మార్కో స్టానిక్స్ వచ్చేసి 10 పరుగులు చేయడం జరిగింది. ఇక సర్పంచ్ సాబ్ 35 బాల్స్లో 5 4లు 4 6లతో 188 స్ట్రైక్ రేట్తో 66 పరుగులు చేయడం జరిగింది. లాస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన స్కోర్ చేయడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో కూడా అద్భుతమైన స్కోర్ చేయడంతో పాటు అద్భుతమైన క్యాప్టెన్సీతో పాటు ఏదైతే హార్దిక్ పాండ్యా వికెట్ తీసుకోవడం జరిగిందో అప్పుడు అది గాలిలో పట్టి మనం బౌండరీ అవతల పడుతున్నాము అని తెలిసినప్పుడు క్యాచ్ని, ఆ బాల్ని అవతల ఉన్న ఫీల్డర్కి పడేయడం జరిగింది. అది అవతల ఎక్కడ ఫీల్డర్ ఉన్నాడు ఏంటి అనేది చూసుకొని పడేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎయిర్లో అంత ఫాస్ట్గా మైండ్ సెట్ అనేది ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి మైండ్ సెట్తో ఉన్నాడు, చాలా అంటే చాలా కూల్ మైండ్ సెట్తో ఉన్నాడు. బట్ ఎందుకు BCCI T20 నుంచి పక్కకు తీసింది, ఎందుకు టెస్టుల నుంచి పక్కకు తీసింది అనేది చూడాలి. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి చాలా BCCIకి రిక్వెస్ట్ వెళ్తున్నాయి. ఏంటంటే వైభవ్ సూర్యవంశిని, రజత్ పటిదార్ని, శ్రేయస్ అయ్యర్ని టీంలోకి తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే కొంతమందికి ముంబై టీంలోనే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఏంటంటే పర్ఫార్మెన్స్ చేయట్లేదు, వాళ్ళ ఫామ్ కోల్పోతున్నారు. సో ఏంటంటే రీప్లేస్ చేయాలి అని చెప్పి చాలా రిక్వెస్ట్ అయితే రావడం జరుగుతుంది. మరి BCCI ఏం ఆలోచన చేస్తుంది ఏంటి అనేది మనం చూడాలి. సో ఏంటంటే టీమిండియాకి విజయాలు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే రీప్లేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి T20 వరల్డ్ కప్ వరకు, నెక్స్ట్ వచ్చే T20 వరల్డ్ కప్ వరకు మరి ఇప్పుడున్న టీంని కొనసాగిస్తారా, లేకపోతే ఈ IPLలో ఈసారి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్న ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు, మరి వాళ్ళని తీసుకెళ్తే ఎవరు రీప్లేస్మెంట్ చేయాలి? ఇప్పుడు అలా 3 ప్లేయర్లను కానీ ఇప్పుడు రజత్ పటిదార్ని, శ్రేయస్ అయ్యర్ని, ఇంకా వైభవ్ సూర్యవంశిని తీసుకోవాలంటే ఖచ్చితంగా 3 ప్లేయర్లను ఎగరగొట్టే అవకాశాలు ఉన్నాయి. సో 3 ప్లేయర్లను ఎగరగొట్టాలంటే ఎవరిని ఎగరగొడతారు, సో ఎవరిని తీసేస్తారా అనేది చూడాలి. ఓవరాల్గా పంజాబ్ సూపర్ కింగ్స్ ఏం చేసిందంటే 16.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 198 పరుగులను అయితే చేయడం జరిగింది. అండ్ విజయాన్ని అందుకోవడం జరిగింది. సో కంటిన్యూగా విజయాలు అందుకోవడం జరుగుతుంది. అన్బీటబుల్గా ఉంది ఈ సీజన్లో. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, ఒక్క మ్యాచ్ డ్రా అయింది. బట్ మిగతా అన్ని మ్యాచ్ల్లో గెలిచింది. అన్బీటబుల్గా ఉంది. మరి పంజాబ్ కింగ్స్ ఎప్పుడైతే RCB తలపడతాయో ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు కూడా టేబుల్లో టాప్ 1 టాప్ 2 ప్లేస్లో ఉన్నాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏంటంటే నిన్న మ్యాచ్లో గెలిచి పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు గెలిచి 9 పాయింట్లతో ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ వచ్చేసి 5 మ్యాచ్లో 1 మ్యాచ్ గెలిచి ఇప్పుడు టేబుల్లో 9వ స్థానంలో ఉంది. సో ఏంటంటే మనం 8, 9, 10 చూసుకున్నట్టయితే CSK, MI ఇంకా KKR పరిస్థితి కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. KKR చేసిన మిస్టేక్ ఏంటంటే మన సర్పంచ్ సాబ్ని, శ్రేయస్ అయ్యర్ని వదులుకోవడం, కప్ అందించిన టీంని వదులుకోవడం నిజంగా KKR తప్పది. సో KKR ఎలాంటి తప్పు చేసిందో, టేబుల్లో ఎలాంటి పొజిషన్లో ఉందో వాళ్ళకి చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఓవరాల్గా అదనమాట వీడియో. డైలీ స్పోర్ట్స్ అప్డేట్ కోసం మన 18 స్పోర్ట్స్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వెళ్ళే ముందు వీడియోకి లైక్ కొట్టేసి వెళ్ళండి.